వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తండ్రికి రాసిన లేఖ సంచలనం రేపుతున్న సందర్భంలో మనకి ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకుడు కేవీ రావు గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్కారం. సో రాష్ట్రంలో దుమ్మారం రేపుతున్న ఆ తండ్రికి రాసిన లేఖ మీద సంచలనం రేపుతున్న సందర్భంలో మీ ఆలోచన ఎట్లా ఉంది సార్? ఎట్లా చూస్తారు మీరు? రాజకీయాలలో ఇవన్నీ సహజమే. ఈ ప్రస్తుతం అధికారంలో ఉంటే ఒక విధంగా ఉంటుంది, అధికారం కోల్పోతే మరో విధంగా ఉంటుంది. ఏ రాజకీయ పార్టీలోనైనా ఇటువంటివి సాధారణం. కానీ కుటుంబ పరంగా ఉండే రాజకీయ పార్టీల్లో వచ్చే అలజడులు వేరుగా ఉంటాయి. సపోజ్ బీహార్ ఉన్నది, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకునే సస్పెండ్ చేసిండు. బాల్ ఠాక్రే శివసేన, ఆయన ఉన్నంతకాలం బాగుంది పార్టీ, ఆయన పోగానే అన్నల తమ్ములు విడిపోయారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో కూడా కుటుంబ పార్టీలు ఎక్కడైతే ఉంటాయో అలాంటి పార్టీలో ఇలాంటివి సహజమేనని మనకు చరిత్ర చెబుతున్నటువంటిది. ఇప్పుడే కాదు, ఔరంగజేబు కాలంలో కూడా ఒకళ్ళని దూసేసి ఇంకోళ్ళు అధికారంలోకి రావాలని అనుకోవటం సహజమే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కవితను సస్పెండ్ చేసేంత ధైర్యం చేస్తుందంటారా మీ విశ్లేషణ ప్రకారంగా? అసలు ఆ లేఖ ఎవరు లీక్ చేశారు? లీక్ వెనుక ప్రధాన కారణం ఏంటని కవిత ప్రశ్నిస్తుంది. నేను తండ్రికి ఇవాళ కొత్తగా రాయటం లేదు లేఖలు, ఎప్పటి నుంచో లేఖలు రాస్తున్నాను, కానీ ఈ లేఖను బయట పెట్టింది ఎవరు, వాళ్ళు చెప్పాలని అడుగుతుంది. ఎవరు ఉంటారు? ముగ్గురు. తండ్రి బయట పెట్టాలి, లేకపోతే హరీష్ రావు బయట పెట్టాలి, కేటీఆర్ బయట పెట్టాలి. ఈ ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకి ఎవరికి అంత సాహసం ధైర్యం ఉండదు లేఖను బయట పెట్టడంలో. కానీ ఆ లేఖలో ఏముందనేది ఇప్పుడు చర్చ అయింది. అంటే తండ్రికి కొన్ని సజెషన్స్ చేసింది. ఆ సజెషన్స్ మింగుడు పడటం లేదు. ఎందుకనంటే ఎవరితో ఏ సందర్భంలో ఎట్లా వ్యవహరించలేకపోయింది పార్టీ అని చెప్పేసి లేఖలో ఉన్న అంశమే ఇప్పుడు కొంత దుమారానికి దారితీస్తుంది. లేఖ రాసినందుకు కాదు, లేఖలో ఉన్నటువంటి అంశాలు దుమారానికి దారితీస్తున్నాయి. సార్, లేఖ అంశం కన్నా ముందు మీ సుదీర్ఘ అనుభవంతో చెప్పండి. రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒక పొలిటికల్గా ఇద్దరు ఒక పొజిషన్లో ఉన్న కూతురు తండ్రికి లేఖలు రాసే సందర్భం, ఎందుకంటే తండ్రిని కూతురు కలవాలంటే కామన్గా వెళ్ళి డోర్ కొట్టేసి నాన్నగారు కాసేపు మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. ఈ లేఖల సారాంశం ఏమిటి? అంటే కవితనే చెప్తుంది కదా, తండ్రిని కలవలేని సమయంలో నేను లేఖలు రాస్తుంటానని. అంటే కొన్ని సాంప్రదాయాలు కొన్ని పార్టీలకు ఉండొచ్చు, అన్ని పార్టీల్లో ఆ సాంప్రదాయాలు ఉండకపోవచ్చు. కాబట్టి తండ్రికి లేఖ రాయటం ద్వారా ఏం పెద్ద అభ్యంతరకరం ఏముంటుంది? రాజకీయ పార్టీగా ఉన్నప్పుడు తమ తండ్రి ముందు ఎదుట వేరే వాళ్ళైతే పార్టీ అది నేరుగా చర్చించవచ్చు. కానీ తండ్రి ముందు కొన్ని విషయాలు చర్చించలేనప్పుడు లేఖ రూపంలో తన అభిప్రాయాలను తన తండ్రి దృష్టికి, పార్టీ అధిష్టానానికి ఆయనే ముఖ్యుడు. ఇవాళ ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి తన అభిప్రాయాలను ఆ విధంగా లేఖ రూపంలో తీసుకుని వెళ్ళుంటుంది కవిత. బీజేపీ పార్టీ నాయకులు పదే చెప్తున్నారు, జూన్ 2న కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేయడానికే కవిత ఇలాంటి పరిణామాలు, నిర్ణయాలు, ఈ లేఖ లీకులు అంశం బయటికి పెట్టింది అని బీజేపీ రఘునందన్ రావు గారు పదే చెప్పుకొస్తున్నారు. మీ ఆలోచన? ఆయన ఆ పార్టీ నాయకుడు కాదు, ఆ పార్టీకి సంబంధించిన కాదు. కానీ ఆయన రాజకీయ పరంగా అటువంటి ఊహాగానాలు ఈ ప్రజాస్వామ్యంలో వెలువరించడానికి ఎవరికైనా అవకాశం ఉంది. రఘునందన్ రావు ఏంటంటే బీఆర్ఎస్ బలహీనపడితే తెర మీదకి వచ్చేది బీజేపీ. ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏంటిది అన్నప్పుడు భవిష్యత్ ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారనేది ఒకటి ఉంది. ఆ బీఆర్ఎస్ ఇటువంటి సందర్భంలో బలహీనపడితే తమ అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉండవచ్చు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు కాంగ్రెస్కు ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ బలహీనపడితే తాము ఏ విధంగా మళ్ళీ ఈ రేటింగ్ను పెంచుకోవచ్చు అనేక విషయాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కానీ మొత్తానికి కేంద్ర బిందువు కవిత రాసిన లేఖ. కవిత రాసిన లేఖ మీద కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పటివరకు ఒక సుదీర్ఘ ఆలోచన ఏంటంటే పావులు అంటే కాంగ్రెస్ లో కలవడానికి పావులు కలుపుతున్నారు అనేది దాని మీద మీ ఎలా ఉంటుంది మీ స్పందన? ఇవి ఒక్కొక్కసారి ఏమో ఫ్లేర్ అప్ అవుతాయి, ఒక్కొక్కసారి ఏమో సప్పును సల్లారిపోతాయి. పార్టీలో ఎటువంటి నిర్ణయం ఇప్పుడు లేఖ మీద చర్చ జరుగుతుంది, పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.
కానీ ఆమె అభిప్రాయం ఏంటి? కానీ కొంత అడుగులు మాత్రం కొన్ని అడుగులు వేగంగా వేస్తుంది. నిన్న రాత్రి జాగృతి వాళ్ళతో మాట్లాడటం, కమిటీలు వేయటం, సింగరేణి కాలరీస్లో కార్మిక సంఘానికి ఈమె అధ్యక్షురాలుగా ఉండటం, వాళ్ళందరినీ పిలుచుకోవటం, ఇవన్నీ కూడా కొంత ఈ డిస్టర్బెన్స్. అంటే కవిత తన సొంత అడుగులు వేస్తుంది, తన తండ్రిని కూడా కాదనుకునే అంశాన్ని ప్రజల్లోకి ఫీలర్స్గా వదులుతున్నది. కాబట్టి తన ఆలోచన తనకు ఉంటుంది కదా. కాబట్టి పార్టీతో తెగదెంపులు చేసుకునే సందర్భం వచ్చినప్పుడే ఇటువంటి అడుగులు వేస్తుంటారు ఎవరైనా సరే. ఎందుకనంటే వైఎస్ఆర్ పార్టీ తండ్రి ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి, షర్మిల గారు ఇద్దరు అన్నకు రాజ్యం రావాలని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి చెల్లెలు పాదయాత్ర చేసింది. కానీ ఆ తర్వాత ఏమైంది? అన్నకు వ్యతిరేకంగా తను ఒక పార్టీ పెట్టింది తెలంగాణలో, ఇక్కడ కుదరదు అనుకున్నది, ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయింది అక్కడ. కానీ ఇక్కడ కవితకు తెలంగాణనే ఒకటే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది ఆమెకు లేదు కదా. కాబట్టి ఇక్కడే తను తాడో పేడో తేల్చుకోవాలి. ఏది ఏం చెప్పినా కూడా కేసీఆర్ ఉన్నంత కాలం ఆ పార్టీలో ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే గీటురాయి. ఎమ్మెల్సీ కవిత గారు ఎన్ని నెలలుగా లేఖలు రాసిన సందర్భం చూసినట్టయితే ఈ మధ్యన రాసిన లేఖ ఎలా ఎలా లీక్ అయ్యింది? సో తను తీసుకున్న నిర్ణయాలు పార్టీ మారబోతుందా, కొత్త పార్టీ పెడుతుందా, దానికి భవిష్యత్ ఆలోచన ఎలా ఉండబోతుంది అంటే మీ విశ్లేషణ ఎట్లా ఉంది సార్? భవిష్యత్ ఆలోచన స్పష్టంగా ఉంది. ఆ లేఖ మీద కేసీఆర్ ఏదైనా మాట్లాడనంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుంది. కేసీఆర్ గారు నోరు విప్పితే తప్ప, ఆయన నోటి నుంచి కవిత లెటర్ మీద వ్యాఖ్యానిస్తే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడదు. లేకపోతే ఇదే విధంగా ఆయన మౌనం ఎక్కడికైనా దారి తీస్తుందేమో అనేది కూడా ఒకటి ఉంది. ఆయన మౌనం వహించటంలో ఎటువంటి ఆయన పెద్ద స్ట్రాటజీ. కేసీఆర్ ఆషామాషి లీడర్ కాదు. తన సొంత కుటుంబంలో వచ్చినటువంటి దీన్ని ఆర్పుతాడా, మరింతగా ఎగజల్లుతాడా అనేది ఒక చర్చ జరుగుతూ ఉంది. కొడుకు వైపా బిడ్డ వైపా ఇప్పుడు చర్చ అంతా కూడా అక్కడే. సార్, ప్రజల్లో ప్రధాన అనుమానం ఎక్కడ లేపెట్టిందంటే పోరాడి సాధించుకున్న తెలంగాణని సాధించుకున్నలో కీలక పాత్ర వహించిన ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారి కుటుంబ సభ్యుల్లో కవిత గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ అంత సులువుగా ఈరోజు తండ్రికి లేఖ రాసిన లెటర్ లీక్ అవ్వడంతో పార్టీ మారబోతుందా, కొత్త పార్టీ పెడుతుందా, లేకపోతే తనతో పాటు బీఆర్ఎస్ని విలీనం చేస్తుందా, అది ఏ పార్టీలో చేస్తుంది, ఎలా వెళ్తుంది, చాలా అనుమానాలకు దారి చేస్తుంది. ఎట్లా ఉంది సార్ మీ విశ్లేషణ? అవి బీఆర్ఎస్ లో విలీనం చేయడానికి ఆమెకి ఏం అధికారం లేదు. బీఆర్ఎస్ ను వేరే పార్టీలో కేవలం తను విలీనం కావటమే తప్ప తను పార్టీని విలీనం చేసేది ఏమీ లేదు. ఆమె పోతే కవితగా వెళుతుంది, తన క్యాడర్తో వెళ్లాల్సిందే తప్ప పార్టీ పార్టీగానే ఉంటుందా. అది కేసీఆర్ అధిష్టానం, దానికి హైకమాండ్ కేసీఆర్. కాబట్టి బీఆర్ఎస్ పునాదులు ఉంటాయి, బీఆర్ఎస్ పునాదులు ఏమీ పోవు. కానీ ఈ పునాదులు కూడా కాస్త బలహీన పడటానికి ఇలాంటివి సందర్భాలు దోహదపడుతుంటాయి పార్టీకి. కాబట్టి దాన్ని ఇటువంటి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్టీని మరింత బలోపేతం చేసుకొని మళ్ళీ సమాయత్తం కావటమే పార్టీ చేయాల్సిన, ప్రతిపక్షం చేయాల్సిన పని. ఇన్నాళ్ళు కాంగ్రెస్ బలహీనంగా ఉండి మొన్నటి ఎన్నికల్లో బలంగా ముందుకు రావటానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క దీన్ని చూరగొనటం. ఇవాళ 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 3వసారి కూడా అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఎత్తుగడ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, కుటుంబ కలహం అనేది కలహమే చెప్పొచ్చు. ఎందుకంటే లేఖ ఏదైనా ఒక లేఖ కొన్ని కలహాలకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ లేఖ కలహాలకు దారితీస్తుంది. ఇవి ఎటువంటి లేఖలు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇందిరాగాంధీకి నెహ్రూ గారు రాసిన లేఖలు వేరు. ఎందుకనంటే తన రాజకీయంగా ఆమెను పురోభివృద్ధి చెందటానికి నెహ్రూ గారు లెటర్స్ రాసిండు. కానీ ఇక్కడ తండ్రికి బిడ్డ లేఖలు రాస్తూ ఉంది. అది సందర్భం. కాబట్టి లేఖల రాజకీయాలు ఎక్కడికి వెళతాయి, ఏ మేరకు దారి తీస్తాయి, ఎవరిని చుట్టుకుంటుంది ఈ లేఖలు, ఇదంతా కూడా ఒక పద్మవ్యూహం.
రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చు, ఇది రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చు. ఎందుకంటే దీన్ని డ్రైవ్ చేయాలంటే కూడా కొన్ని ఎత్తుగడలు ఉంటాయి. మరి ఇది ఎటువంటి ఎత్తుగడ అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. సార్, ఒక మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత గారు చెప్పకనే చెప్పారు, దేవుడు పక్కన దయ్యాలు ఉన్నాయి అని. 10 సంవత్సరాల పాలనలో దయ్యాలు కనిపించలేదా? ఈ రోజు ఈ దయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి? మీరు బయటికి రావాలనే ఆలోచన ఎందుకు చేస్తున్నారంటే మీరు ఎట్లేదు? ఒక్కో సందర్భంలో మనసులో ఉన్న మాటలు సడన్ గా బయటకు వస్తుంటాయి. అదేవిధంగా ఆమె ఎప్పటి నుంచో ఉన్న మాట ఇవాళ బయటకు వచ్చింది. లేకపోతే అంత పెద్ద మాట అనదు. ఆయన చుట్టూ దయాలు ఎవరు ఉంటారు? దయాలు ఉండేటువంటి వాళ్ళది రాజకీయాలు చేయగలుగుతారా? దయాలతోటి ప్రజలు ఏమన్నా రేపు భవిష్యత్తులో దయాలతోటి ఎన్నుకోగలుగుతారా? కాబట్టి ఆ మాట పార్టీకి డ్యామేజ్ ఖచ్చితంగా. ఎందుకంటే దయ్యాలు కాదు అక్కడ. ఎవరైనా వ్యతిరేకులు ఉంటే, తనకు వ్యతిరేకులు ఉంటే వాళ్ళని బాహాటంగా బయట పెట్టొచ్చు. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న మాట పార్టీలో ఇప్పుడు చర్చగా మారింది. అది ఎవరి దయ్యం? ఎవరు దయ్యం అనలేదు, దయ్యాలు అన్నది. అంటే ఎవరు? ఎక్కువ బంధువర్గమే ఉంది కదా, కేసీఆర్ బంధువర్గమే పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. మరి వారిలో ఎవరు, ఎన్ని దయ్యాలు ఉన్నాయన్నది కవితనే బయట పెట్టాలి. సార్, ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఈరోజు వాళ్ళ ఇంట్లోనే ఇంత రాజకీయ అలజడి రేపుతుందంటే నిజంగా రాష్ట్రంలో చాలా మందికి జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈ విషయాన్ని భవిష్యత్తులో చాలా మంది రాజకీయ వర్గాలు కావచ్చు, మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ అనలిస్టులు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎట్లా సార్ దీన్ని ఎట్లా రేపు భవిష్యత్తులో ఎట్లా ఆలోచన ఎట్లా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? ఎప్పుడైనా చరిత్రలో యుద్ధాలు ఎందుకు జరిగినాయా? అధికారం కోసమే కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య యుద్ధం, రాజకీయ పార్టీల్లో రాజకీయ కుటుంబ పార్టీలు ఉన్నప్పుడు అంతర్లీనంగా కూడా యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే ఒకళ్ళని కాదని ఒకళ్ళకి ప్రాధాన్యత పెరిగితే మరొకళ్ళు, మనుషులం కదా మనం, సహజంగా ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి కదా. అవి కాస్త ఫ్లేరప్ అయినప్పుడు ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఫ్లేరప్ అవ్వటమే దీనికి ముఖ్య కారణం. ఆమెకి ఎక్కడ హర్ట్ అయింది? తను జైలుకు వెళ్ళినప్పుడు ఏమన్నా జరిగిందా? ఆ తర్వాత సందర్భాల్లో ఆమె పట్ల ట్రీట్మెంట్ ఎలా ఉంది అనేది ఆమెకు తప్ప మనకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. దాంతో ఆమె తన తండ్రి నిర్మించినటువంటి ఒక పార్టీకి, తెలంగాణ సాధించినటువంటి ఆ పార్టీని ఈ విధమైన మాటలు, వ్యాఖ్యలు వెనక ఏదో బలమైనటువంటి కారణమే ఉండవచ్చు అన్నది నాకున్నటువంటి అభిప్రాయం. సార్, మీరు చెప్పకనే చెప్పారు, ఒక మాట గుర్తు చేశారు, జైలుకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రతో ఈరోజు రాజకీయ రంగంలో సక్సెస్ అవుతూ వచ్చారు. కవిత గారు కూడా ఈరోజు నేను పాదయాత్రతో మరొక పార్టీ కానీ మరొక ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఒక వేదికగా ఆమె ప్లాన్ చేస్తున్నట్టు ఎట్లా ఉంది సార్? భవిష్యత్తులో ఆమె తీసుకున్న ఈ ఆలోచన, ఈ నిర్ణయం ఎట్లా ఉండబోతుందంటారు? ఎవరైనా సరే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల అభిమానం పొందటానికి, ప్రజల అభిమానాన్ని చూరగొనటానికి తప్పకుండా పాదయాత్రలు అనేవి వాళ్ళ సాధారణంగా మారాయి. ఎందుకంటే నిన్నగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశాడు. ఎన్నికల ముందు చేస్తారు. సందర్భం ఏంటంటే అది ఎన్నికల ముందు, ఎన్నికలు వస్తాయనగా చేస్తారు. ఇప్పుడు ఆమె పాదయాత్ర చేసే సందర్భం అయితే అంతగా బలంగా కనిపించటం లేదు. ఆమె తన ఈ వేసే ఎత్తుల్లో తను బయటకు వస్తే, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తే తన వెనక ఉండేది ఎవరు? ముఖ్యంగా అది గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పార్టీలో ఉండి తన తండ్రి ఒక పార్టీ అధ్యక్షుడైనందుకు, తన బలగం అందులో ఉన్నందుకు ఆమెకున్నటువంటి ప్రాధాన్యత వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆమె మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె ఇతరుల మీద ఆధారపడేది ఎక్కువగా ఉంటుంది. ఆ తేడా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆమె ఆచితూచి అడుగులు వేయకపోతే మాత్రం గతం కంటే బలహీనపడవచ్చు. ఎందుకంటే వాయుగుండం ఒక్కసారిగా లేస్తుంది బలంగా, కానీ వెంటనే బలహీనపడుతుంది. కాబట్టి లేక బలంగా లేస్తుందా, బలహీనపడుతుందా, ఉపరితల ద్రోణ, ఇదేమవుతుంది అనేది ఇప్పుడు ఈ చర్చ మొత్తం రాజకీయ పార్టీల మధ్య చర్చ జరుగుతున్నదే లేక, కవిత లేక. వేరే వాళ్ళు రాస్తే నీ బొట్టోడో నా బొట్టోడు రాస్తే దానికి ఏం విలువ ఉంటుంది? ఏం విలువ ఉండదు. విలువైనటువంటి కవిత తన కేసీఆర్ కూతురు కాబట్టి, పార్టీలో మొదటి నుంచి కూతురే కాదు పార్టీలో మొదటి నుంచి పనిచేస్తుంది కాబట్టి, జాగృతికి అధ్యక్షురాలు కాబట్టి, ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి కవిత గారు ఇప్పుడు తండ్రికి లేఖ రాయటం, లేఖలో ఉన్న అంశాలు బలమైనటువంటి అంశాలు కాబట్టి వాటి మీద ఈ చర్చ అంతా జరుగుతుంది. వేరే వాళ్ళైతే ఇప్పటికీ పార్టీలో సస్పెండ్ చేసేవాళ్ళు, వెంటనే
ఆ లేఖ బహిర్గతం కాదు, బహిర్గతం కాకుండానే సస్పెండ్ అయ్యేవాళ్ళు. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో, ఎటు దారి తీస్తుందో చూడాలి. సార్, ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి. ఒకవేళ కొత్త పార్టీ పెడితే ఇప్పటికే ఆమె ఒక జాగృతి పార్టీని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆ పార్టీని రేపు ఈ పదే బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు June 2కి ఆమె అనౌన్స్మెంట్ చేస్తూ ఉంది అని. అది జాగృతి పార్టీ అంటారా, ఇంకేదైనా కాంగ్రెస్లోకి వెళ్తుందని కూడా కొన్ని మీడియా వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఈ కాంగ్రెస్లోకి వెళ్తే అధిష్టానం మీద ఆధారపడి ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుందంటే మీరు ఏం చెప్తారు సార్? ఏమీ కాదు, కేంద్రం ఏది చెప్తే కాంగ్రెస్ పార్టీ అది వినాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ సలహాలు తీసుకుంటుంది. ఒకవేళ ఆమె అటువైపు అడుగులు వేస్తే కేంద్రం కూడా ఆలోచిస్తుంది. ఎందుకనంటే ఒక కేసీఆర్ బిడ్డగానే కాకుండా మహిళల్లో ఉన్నటువంటి ఆదరణ కూడా ఆమె పట్ల ఉంది. కాబట్టి ఈమె వస్తే మన పార్టీకి ఎంతవరకు లాభం, ఎంతవరకు నష్టం, ఏ సందర్భంలో ఈ సందర్భం సరైందేనా అనేది కూడా ఆలోచిస్తుంది. తొందరపడి మాత్రం నిర్ణయం తీసుకోదని, దీని మీద ఆచితూచే ఆ నిర్ణయం ఉంటుందని, ఇవన్నీ కూడా కాంగ్రెస్లోకి అడుగులు వేయటం అనేది కవిత గారు చెప్పాలి. ఆ ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఊహాగానాలు కాదు, వాస్తవాలు ఎప్పుడు వస్తాయి, వారు మాట్లాడినప్పుడు అవి వాస్తవాలుగా ఉంటాయి. ఆమె ఆ మాట అన్నదా లేదా, మధ్యవర్తి ద్వారా రాయబారాలు జరుపుతున్నది అన్నది, ఆ రాయబారాలు కూడా అనిశ్చితంగా ఉన్నాయని చెప్తున్నారు. అందుకని తను సొంత అడుగులు వేస్తున్నట్టుగా నిన్నటి నుంచి అవగతం అవుతుంది. మొత్తం మీద ఒక కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో రగిలిన ఈ జ్వాల ఎక్కడి దాకా వెళుతుంది? ఇదేమైనా ఒక చిచ్చుబుడ్డి లాంటిదా, బుస్సుమని ఎగిరి? సార్, ఇది రాజకీయ వ్యూహం అనుకోవచ్చా, లేకపోతే మామూలుగా కామన్గా జరుగుతున్న పరిణామం అనుకోవచ్చు? ఇది వ్యూహంగా మాత్రం నేను అనుకోవటం లేదు. ఇందులో వితిన్ ది పార్టీలో వ్యూహం ఏముంటుందండి? బయట పార్టీతోటి ఎత్తుగడల్లో వ్యూహాలు ఉంటాయి, కానీ అంతర్గతంగా ఒక పార్టీ తన పార్టీలోని ఈ ఎత్తుగడలు వేయటం ద్వారా పార్టీ బలపడుతుందా, బలహీనపడుతుందా? బలహీన. అలాంటి ఎత్తుగడలు దేనికి ఉపయోగపడతాయి? బలపడటానికి ఉపయోగపడాలి ఎత్తుగడలు. ఇవాళ అందరి చర్చ కేంద్రీకృతమైంది ఎక్కడ? కవిత మీద. కాబట్టి కవితను బలహీనపరచడానికి బీఆర్ఎస్ మీద ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. అది కదా, ఇంట్లో ఏదైనా జరిగితే ప్రతి వాళ్ళు కూడా ఏలెత్తి మన మీదనే చూపిస్తారు. అందుకని బీఆర్ఎస్లో కవిత వేసిన లేఖ ఒక బాణం, అది ఎవరి మీద గురిపెట్టింది, ఎవరికి తగులుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం. సార్, చివరి చెప్పండి, ఇటు ఎమ్మెల్సీ కవిత గారు కానీ కేసీఆర్ గారు కానీ నోరు విప్తేనే ఇప్పుడు రాజకీయ కోణం ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే అంశం మనం చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు మాత్రం ఒక వ్యూహంగా, పద్మవ్యూహంగా ఉంది. అంటే ఎవరికి వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారు. ఈ లేఖ ఎవరు లీక్ చేశారు, ఇది ఎక్కడికి పోతుంది, వితిన్ ది పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఆ సస్పెన్స్ ముందు విడిపోతే తప్ప ఎవరి శ్రేణులు ఎవరు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం అంత గుంభనంగా ఉంది. నాయమ్మటి కూడా ఎమ్మెల్యేలు ఉన్నారనేది ఒక లీక్ వస్తుంది. కాబట్టి అసలు 38 మంది బలమైన ప్రతిపక్షంగా ఉంది ఇవాళకి కూడా. బీఆర్ఎస్ బలహీనంగా ఏమీ లేదు. కానీ ఈ బలమైన ప్రతిపక్షంలో చీలికలు ఏమన్నా ఏర్పడితే, మరి ఒక్కటే నేను అనుకునేది, కేసీఆర్ ఉన్నంతకాలం ఎవరు పార్టీలో నుంచి వెళ్ళిపోయినా బీఆర్ఎస్ మాత్రం బలంగానే ఉంటుందని మాత్రం నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ ఒక నాయకుడు, ప్రజల నాయకుడు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎన్ని తప్పిదాలున్నా, ఏదున్నా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక శాంటిటీ ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరున్న పార్టీ ఒక్కటే, ప్రసాద్ గారు, పార్టీ కంటే వ్యక్తులు గొప్పవాళ్ళు కాదు. ఎవరైనా సరే పార్టీలో ఉన్నంత కాలమే వాళ్ళను ఉన్నతంగా, వాళ్ళ యొక్క బలంగా ఉంటారు. పార్టీని వదిలి నువ్వు చరిత్రలో చూస్తే పార్టీలను వదిలి వెళ్ళిపెట్టిన వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా సరే బలహీనపడ్డారు తప్ప బలపడలేదు. ఈమె అన్ని విధాలుగా ఆలోచించి ఈ అడుగులు వేస్తుందా, లేదా తండ్రితో ఏవైనా రాయబారాలు జరిపి మళ్ళీ ఈ సమస్యను సమస్యపోతుందా? సమస్యపోయేటట్లుగా పార్టీ చేయాలి. ఎవరు చేయాలి? దానికి హరీష్ రావు చేయాలి, కేటీఆర్ చేయాలి, లేదా వీరిద్దరే ముఖ్య కారకులు. కాబట్టి ఆయనకు చెప్పగలిగిన వాళ్ళు వీళ్ళే. కాబట్టి దీన్ని ఏ విధంగా చేస్తారు అనేది మనం చూడవలసి ఉంది.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు తండ్రికి రాసిన లేఖ సంచలనంగా మారిన సందర్భంలో రాష్ట్రంలో చాలా రాజకీయ వర్గాల్లో ఒక ఆలోచన రేకెత్తించింది. మొత్తానికి భవిష్యత్తులో తన అడుగులు ఎటువైపు వెళ్తున్నవి, తన రాజకీయ ప్రస్థానం ఎటువైపు వెళ్తుంది, సొంత పార్టీ లేకపోతే మరొక పార్టీలో కలడవా అనేది ఇప్పుడు కూడా చాలా ఇక్కడ సీనియర్ జర్నలిస్టు కూడా ఇప్పుడు మనం అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నాము. సో కొద్ది రోజులు వేచి చూడాలి. మొత్తానికి మన ఎమ్మెల్సీ కవిత గారు తీసుకున్న నిర్ణయం, తండ్రికి రాసిన లేఖ ఎటువైపు దారి తీస్తుందో కొన్ని రోజులు వెయిట్ చేయాల్సింది ఉంటుందని చెప్తా ఉన్నాం. మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ ఇదండి. చూస్తున్నామండి మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్, కల్వకుర్తి నుండి.